సి జోసెఫ్ విజయ్ ఎనుం நான் ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలి అంటే ఎంత కష్టమో విజయ్ని చూస్తే అర్థమవుతుంది. ఒక స్టార్ హీరో అయ్యుండి ప్రజల ఓట్లు వేసి మెజారిటీ సీట్లు ఇచ్చినా కూడా సీఎం అవడానికి విజయ్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. విజయ్ గవర్నర్ ఆఫీస్ చుట్టూ గత 5 రోజులుగా తిరుగుతానే ఉన్నాడు. సిపిఐ, సిపిఎం, విసికే లాంటి చిన్న పార్టీలు కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచి నాకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలి, మా వాళ్ళకి మంత్రి పదవి ఇస్తేనే నీకు సపోర్ట్ చేస్తా అంటూ విజయ్ని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు. గత 60 సంవత్సరాల నుండి తమిళనాడు రాష్ట్రంలో 2 పార్టీలు మాత్రమే ముఖ్యమంత్రులుగా అవుతూ వస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు నువ్వు, తర్వాత 5 సంవత్సరాలు నేను అంటూ తమిళనాడు మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ప్రజలను శాసిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఒక బయట వ్యక్తి కేవలం 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి మొదటిసారి ఎలక్షన్ లో పోటీ చేసి ఆ 2 పార్టీలను వెనక్కి నెట్టి మెజారిటీ సీట్లు గెలిస్తే అతన్ని ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు. చివరికి అతను నేను వెళ్లి కోర్టులో తేల్చుకుంటా అని అనగానే ప్రజల్లో వాళ్ళ గౌరవం పోతుందనే ఉద్దేశంతో ప్రజల మెప్పు పొందడానికి ఇప్పుడు అతనికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. గత కొన్ని రోజులుగా విజయ్ ఎంత బాధపడ్డాడో మనం ఊహించగలం. ఈ బాధ అతని జీవితంలో చాలా తక్కువ. ఇంతకు మించిన బాధలు ఎన్నో అతని జీవితంలో పడ్డాడు. తను ప్రేమగా చూసుకునే తన చెల్లి చిన్నప్పుడే చనిపోయింది. అసలు నువ్వు హీరో ఏంటి, చూడడానికి కోతిలాగా ఉన్నావంటూ విజయ్ని అవమానించారు. అసలు విజయ్ త్రిష లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా? తన భార్య పేరులోని 3 అక్షరాలు, తన పేరులోని 3 అక్షరాలు కలిపి తన కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. అలాంటి భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టి విడాకులు తీసుకునేలా చేశారు. ఇలా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి దాకా ఎదిగిన విజయ్ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. విజయ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని చెల్లెలు విద్య 2 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. విజయ్ కు చెల్లెలు అంటే ఎంతో ఇష్టం. తను చనిపోయాక విజయ్ ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా బాధతో ఉండేవాడు. వీడిని ఇలానే వదిలేస్తే మంచిది కాదని విజయ్ వాళ్ళ నాన్న కొన్ని సినిమాలో విజయ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయించేవాడు. విజయ్ వాళ్ళ నాన్న అప్పట్లో తమిళనాడులో సినిమా డైరెక్టర్. వాళ్ళ నాన్న డైరెక్టర్ ఇంకా తనకి ఏం కష్టాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఎంత డైరెక్టర్ కొడుకైనా టాలెంట్ లేకపోతే, జనాలు నీ యాక్టింగ్ ని ఇష్టపడకపోతే ఒక హీరో అవ్వడం అంత ఈజీ కాదు. విజయ్ కి 19 ఏళ్ల వయసు వచ్చేసరికి విజయ్ ని హీరోగా పరిచయం చేయాలని వాళ్ళ నాన్న అనుకున్నాడు. కానీ సినిమా తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత డబ్బు విజయ్ వాళ్ళ నాన్న దగ్గర లేదు. అందుకని డబ్బు కోసం ఒక ఫేమస్ ఫైనాన్షియర్ దగ్గరకు విజయ్ వాళ్ళ నాన్న వెళ్ళాడు. మొత్తం సినిమా కథ విన్నాక ఈ కథకి హీరో ఎవరని ఆ ఫైనాన్షియర్ విజయ్ వాళ్ళ నాన్నని అడిగాడు. అప్పుడు విజయ్ ఫోటోని చూపించి ఇతను నా కొడుకు, ఇతన్ని హీరోగా ఈ కథతో పరిచయం చేద్దాం అనుకుంటున్నా అని విజయ్ వాళ్ళ నాన్న ఫైనాన్షియర్ తో చెప్పాడు. ఆ మాటలకు ఆ ఫైనాన్షియర్ పెద్దగా నవ్వి, అసలు ఇతను హీరో ఏంటి, అతని మొహం చూడడానికి కోతిలా ఉంది, ఇతన్ని జనాలు ఎలా చూస్తారు, ఇతన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తే నా డబ్బులు మొత్తం పోతాయి, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు, కానీ నేను నా డబ్బులు రిస్క్ చేయలేనంటూ ఆ ఫైనాన్షియర్ విజయ్ వాళ్ళ నాన్నతో చెప్పాడు. జరిగింది మొత్తం విజయ్ వాళ్ళ నాన్న విజయ్తో చెప్పాడు. ఆ రోజు విజయ్ ఎంతో బాధపడ్డాడు. నాకు సినిమాలొద్దు ఏమొద్దు అంటూ విజయ్ బాధపడ్డాడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుందని విజయ్ వాళ్ళ నాన్న విజయ్కి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత విజయ్ మేనమావ దగ్గరికి వెళ్లి తనకు ఒక 30 లక్షల డబ్బు కావాలని విజయ్ వాళ్ళ నాన్న అడిగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, సినిమాలు అవి ఇవి అంటూ చిన్నపిల్లాడి జీవితం నాశనం చేస్తున్నావని విజయ్ వాళ్ళ మామ చెప్పాడు. విజయ్ హీరో అవడానికి కథ ఉంది, కానీ దాన్ని సినిమాగా తీయడానికి డబ్బులు మాత్రం లేవు. ఇక చేసేదేమీ లేక విజయ్ వాళ్ళ నాన్న తన భార్య, నగలు, వాళ్ళ ఇల్లు మొత్తం తాకట్టులో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో విజయ్ ని హీరోగా పెట్టి నాలైవ తీర్పు అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. తను పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. తన తండ్రి డబ్బులు పోవడానికి కారణం తనే అని విజయ్ రోజు బాధపడేవాడు. నేను సినిమాలకి పనికిరాను, నేను వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అని విజయ్ వాళ్ళ నాన్నతో చెప్పాడు. మొదటి అడుగు సరిగా పడలేదని, ఇక నేను నడవను అంటే దానికి అర్థం ఉండదు. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ డేట్స్ కోసం వెయిట్ చేసేలా చేసుకోవాలి. జీవితం అంటే భయపడి వెనక్కి వెళ్లిపోవటం కాదు, కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే విజయం వస్తుందని విజయ్ వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ రోజు నుండి విజయ్ అవమానాలను పక్కన పెట్టి కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు. తన తండ్రికి తెలిసిన దర్శకులు అందరి దగ్గరికి వెళ్లి తనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా అడిగేవాడు. 1994-95లో తీసిన రసిగన్, దేవా, విష్ణు వంటి సినిమాలు విజయ్ కి మంచి విజయాన్ని అందించాయి. 1996లో విడుదలైన పూవే ఉనక్కాగ సినిమా విజయ్ కెరీర్ లో వచ్చిన మొదటి బిగ్ హిట్. అన్ని మతాలు సమానం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా అప్పట్లో బాగా ఆడింది. అప్పటి నుండే విజయ్ కథల సెలక్షన్ డిఫరెంట్ గా ఉండేది. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చేలా కథలించుకునేవాడు. ఆ తర్వాత 2003లో రిలీజ్ అయిన తిరుమలై సినిమాతో యాక్షన్ హీరో ఇమేజ్ విజయ్ కి వచ్చింది. ఇక అప్పటి నుండి విజయ్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. అలా తనకు వచ్చిన అవకాశాలతో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ అలానే ఎన్నో కష్టాలు పడుతూ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అలా ఒక 12 సంవత్సరాల తర్వాత విజయ్ కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. అది ఇంకేదో సినిమా కాదు, మన తెలుగు సినిమా అయిన ఒక్కడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీని తమిళ్లో రీమేక్ చేసి విజయ్ హీరోగా గిల్లీ అనే పేరు
పేరుతో రిలీజ్ చేశారు. ఆ ఒక్క మూవీతో విజయ్ తమిళ్లో ఒక స్టార్ అయ్యాడు. విజయ్ తన జీవితంలో ఎక్కువ బాధపడింది ఈ సినిమా రివ్యూలు రాసే పత్రికల వాళ్ళ వల్ల. ఏదైనా సినిమాలో విజయ్ సరిగా చేయకపోతే వాడికెందుకురా సినిమాలు అని రాసేవాళ్ళు. ఒకవేళ సినిమా హిట్ అయితే సినిమా కథ వల్ల అయ్యింది, యాక్టింగ్ యావరేజ్ గానే ఉందని రాసేవాళ్ళు. ఒకవేళ ఏదైనా సినిమాలో కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రై చేస్తే ఇలాంటి సినిమాలు వీడికి అవసరమా, అనవసరంగా ప్రొడ్యూసర్ల డబ్బులు వేస్ట్ చేస్తున్నాడని రాసేవాళ్ళు. ఈ విధంగా సినిమా రివ్యూ ఇచ్చేవాళ్ళు అనే మాటలు విజయ్ని ఎంతో బాధ పెట్టేవి. చివరికి గిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత కూడా అసలు రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు, మన తమిళ సినిమాలు చేయకుండా తెలుగు కథలు ఎందుకు చేస్తున్నాడు అంటూ చాలా మంది విజయ్ కి వ్యతిరేకంగా వార్తల్లో రాశారు. ఇలాంటి ఎన్నో విమర్శలు దాటి విజయ్ తన సినిమా జీవితంలో ముందుకు వెళ్లి ఈ రోజు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో అయ్యాడు. తన కెరీర్ మొదట్లో విజయ్, హీరో సూర్య కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్తే అక్కడ కూడా విజయ్ కారు వెనుక అభిమానులు పడ్డారంట. విజయ్ ని తన సొంత వాళ్ళు సూటిపోటి మాటలతో డిస్కరేజ్ చేస్తుంటే వేరే రాష్ట్రాల్లో విజయ్ నటనకి ఫ్యాన్స్ పెరుగుతూ వచ్చారు. అంతెందుకు మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కి అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమా కోసం ఎంత దూరం అయినా వెళ్లే మనస్తత్వం విజయ్ది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీలో చేసిన స్టంట్స్ తమిళ్లో విజయ్ కూడా రియల్ గా చేసి చూపించాడు. అలా చాలా తెలుగు మూవీస్ ని విజయ్ తమిళ్లో రీమేక్ చేశాడు. ఇంతకీ విజయ్ది ప్రేమ వివాహం అని మీకు తెలుసా? విజయ్ తను లవ్ చేసి పెళ్లి చేసుకుంది తన అభిమానిని. విజయ్ది ఒక సినిమా సక్సెస్ మీట్ కి సంగీత గారు వచ్చారు. అదే మొదటిసారి విజయ్ సంగీత కలవడం. సంగీత గారు విజయ్ ని కలిసి ఈ మూవీలో మీరు బాగా యాక్ట్ చేశారంటూ అప్రిషియేట్ చేశారు. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి మాట్లాడే విధానం విజయ్ కి చాలా బాగా నచ్చింది. అలా అప్పుడప్పుడు చెన్నైలో కలుస్తూ ఉండేవారు. ఒకసారి సంగీతాన్ని విజయ్ వాళ్ళ ఇంటికి రమ్మని అడిగాడు. అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. విజయ్ కొడుకు పేరు సంజయ్. తన భార్య సంగీత పేరులో మొదటి 3 అక్షరాలు, విజయ్ పేరులో చివరి 3 అక్షరాలు కలిపి సంజయ్ అని పెట్టుకున్నారు. ఇంత చక్కటి కాపురంలోకి వాళ్ళ మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాల వల్ల విజయ్ హీరోయిన్ త్రిషకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత తనకి వేడాకులు కావాలని కోర్టుకెళ్ళింది. అసలు త్రిష విజయ్ల ప్రేమ ఎప్పుడు మొదలైందంటే 2004లో విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా గిల్లీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో విజయ్, త్రిష బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంకో 3 సినిమాల్లో నటించారు. అలా వాళ్ళ మధ్య స్నేహం బాగా పెరిగింది. ఈ విషయం విజయ్ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. అప్పుడు విజయ్ కి తన భార్యకి రోజు గొడవలు అవ్వటంతో అప్పటి నుండి సుమారు ఒక 15 సంవత్సరాల పాటు త్రిష, విజయ్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. రీసెంట్ గా వచ్చిన లియో సినిమాలో మరలా ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుండి మరలా విజయ్ కి తన భార్యకి మధ్య గొడవలు జరిగాయి. చివరికి ఎన్నికల సమయంలో విజయ్ భార్యకి చుట్టుపక్కల వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి విడాకులు తీసుకునే దాకా వెళ్ళింది. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్. విజయ్ వాళ్ళ నాన్న క్రిస్టియన్. విజయ్ తల్లి హిందువు, ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ కేథలిక్ క్రిస్టియన్. విజయ్ వాళ్ళ నాన్న వెల్లాలార్ కులానికి చెందినవాడు. వెల్లాలార్ అనేది ప్రధానంగా తమిళనాడు, కేరళ మరియు శ్రీలంకలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో నివసించే ఒక పురాతన వ్యవసాయ కులం. ఈ ప్రాంతంలో వేల్మనై అంటే వ్యవసాయం చేసే వాళ్ళని వెల్లాలార్ గా పిలుస్తారు. వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద సామాజిక వర్గాల్లో ఒకళ్ళు. చోళులు, పాండ్యులు మరియు పల్లవుల కాలంలో ఈ వెల్లాలార్ కులం వాళ్ళని పరిపాలనా అధికారులుగా, కోటలకు నాయకులుగా పెట్టేవాళ్ళు. అప్పట్లో తమిళనాడులో ద్రవిడ ఉద్యమం సమయంలో ఈ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్, ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గించడానికి, తమిళ్ అనే ఐడెంటిటీని పెంచడానికి జరుగుతున్న పోరాటం సమయంలో విజయ్ వాళ్ళ నాన్న క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు. విజయ్ తన సినిమాల్లో ఈ సోషల్ మెసేజ్ ఉండేలా కథలు సెలెక్ట్ చేసుకునేవాడు. తుపాకీ మూవీలో దేశం కోసం పనిచేసే ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా, అలానే మెర్సల్ మూవీలో జీఎస్టీ గురించి మాట్లాడుతూ, బిగిల్ మూవీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తూ ఇలా తన ప్రతి సినిమాతో ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కజగం టీవీకే పార్టీని స్థాపించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలో సింగిల్ గా పోటీ చేసి 108 సీట్లు గెలిచి తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి రికార్డు సృష్టించింది. తన కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 27,000 మెజార్టీతో గెలిపించాడు. కొలాతూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన విఎస్ బాబు అనే టీవీకి క్యాండిడేట్ ప్రజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్ ని 8,000 ఓట్ల మెజార్టీతో ఓడించాడు. తిరుపటూర్ టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి డిఎంకే సిట్టింగ్ మంత్రిని కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడించాడు. ఒక్క ఓటు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి తెలుస్తుంది. విజయ్ సినిమాల్లో 100 కోట్లు సంపాదించినా ఎప్పుడూ ప్రజలకు సహాయం చేయాలనే భావంతో ఉండేవాడు. విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవాడు. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఆ కుటుంబాలకు తోడుగా ఎంతో సహాయం చేశాడు. చదువుకోవడానికి డబ్బులు లేని ఎంతో మంది పేద పిల్లలకు తన వంతు సహాయం చేశాడు. తెర మీద
మీద హీరోలా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఒక హీరో లాగానే ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకి సుమారు 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాంటి ఒక లగ్జరీ జీవితాన్ని కూడా వదిలేసి ప్రజలకు సహాయం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా అయ్యాడు. విజయ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.